మన ప్రపంచంలో కొన్ని ప్రదేశాలున్నాయి. అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. అక్కడికి వెళ్ళాలని ప్రయత్నిస్తే ఒక్క నిమిషంలో అరెస్ట్ అవుతారు. మ్యాప్‌లో కూడా స్పష్టంగా కనిపించని ఒక ప్రదేశం. అమెరికా ప్రభుత్వం కూడా చాలా సంవత్సరాలు ఇది ఉంది అని ఒప్పుకోని ఒక ప్రదేశం. అదే ఏరియా 51. అసలు ఈ ఏరియా 51 ఎలా మొదలైంది? ఎందుకు అంత రహస్యంగా మారింది? ప్రజలు ఎందుకు భయంకరమైన మిస్టరీగా అనిపించింది? అన్నీ స్టెప్ బై స్టెప్ తెలుసుకోబోతున్నాం. ఇది ఏలియన్స్ కథ కాదు. ఇది రహస్యం ఎలా పుడుతుందో చెప్పే కథ. ఏరియా 51 అనేది అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో ఉంది. దీని చుట్టూ కూడా మనకి ఎడారి, ఎత్తైన పర్వతాలు, జనసందత చాలా తక్కువగా ఉండే ప్రదేశం. నగరాలు కూడా చాలా దూరంగా ఉంటాయి. ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడానికి గల కారణం చాలా సింపుల్. ఎవరు చూడకూడదు, ఎవరు దగ్గరికి రాకూడదు, ఏదైనా జరిగితే బయటికి రాకూడదు. ఇలాంటి ప్రాంతం రహస్యాలు, ప్రయోగాలకి చాలా పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, అమెరికాలోని ఇన్ని ఎడారులు ఉంటే ఈ ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నారు? సమాధానం తెలుసుకోవాలంటే మనం కొంచెం వెనక్కైతే వెళ్ళాలి. కోల్డ్ వార్ ఇన్సిడెంట్ 1940 చివరిలో ప్రపంచం రెండు శక్తులుగా విడిపోయింది. యుఎస్ఏ అండ్ సోవియట్ యూనియన్, రష్యా ఇద్దరి మధ్య ప్రత్యక్ష యుద్ధం లేదు, కానీ భయంకరమైన పోటీ ఉండేది. దీన్నే కోల్డ్ వార్ అంటారు. ఏ విషయంలో వీళ్ళ పోటీ అంటే, ఎవరి టెక్నాలజీ గొప్పది, ఎవరి విమానాలు వేగంగా ఎగురుతున్నాయి, ఎవరు ముందుగా శత్రువులను గుర్తిస్తారు. ఈ విషయాల్లో అమెరికాకి పెద్ద సమస్య ఎదురైంది. శత్రు దేశం ఏం చేస్తుందో ఎలా తెలుసుకోవాలి? ఇక్కడే స్పై ప్లేన్స్ అయితే అవసరమైంది. అమెరికా కావాల్సింది చాలా ఎత్తులో ఎగిరే విమానాలు, చాలా దూరం చూడగల కెమెరాలు, రాడార్లు చిక్కకుండా ఎగిరే టెక్నాలజీ. ఇలాంటి విమానం ప్రపంచంలో అప్పటి వరకు లేదు. అందుకే దాన్ని రహస్యంగా తయారు చేయాల్సి వచ్చింది. ఇక్కడే ఒక రహస్య ప్రదేశం అవసరమైంది. అదే ఏరియా 51. చాలా మంది అడిగే ప్రశ్న, ఏరియా 51 అంటే ఏమిటి? నిజానికి ఇది ఒక కోడ్ నేమ్ మాత్రమే. అమెరికా మిలిటరీ మ్యాప్స్ లో ప్రాంతాలను నంబర్ల ద్వారా గుర్తిస్తారు. ఏరియా 51 కూడా అలా వచ్చిన పేరు మాత్రమే. కానీ ఈ పేరు తర్వాత ఒక లెజెండ్ గా మారిపోయింది. ఎందుకంటే ఇతర ఏరియాల గురించి ఎవరికీ ఆసక్తి లేదు, కానీ ఏరియా 51 మాత్రం ఎవ్వరూ చూడని ప్రదేశం అయింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. ప్రభుత్వం ఏరియా 51 ఉందని చాలా సంవత్సరాల వరకు ఒప్పుకోలేదు. ఎందుకంటే సింపుల్ రీజన్, శత్రు దేశాలు ఎవరికి కూడా సమాచారం వెళ్ళకూడదు, టెక్నాలజీ లీక్ కాకూడదు, అలాగే ప్రయోగాలు సేఫ్గా జరగాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అయితే ఈ విధంగా చేసింది. కానీ ప్రజల దృష్టిలో ఇది ఎలా అనిపించిందంటే, ఏం దాచుతున్నారు, అబద్ధం చెప్తున్నారని, సాధారణ బేస్ అయితే ఎందుకు ఒప్పుకోరండి. సో ఇలాంటి రకరకాల ఊహాగానాలు అయితే దీని చుట్టూ మొదలైనవి. ఇప్పుడు మనం ఈ అసలు ఏలియన్ కథ ఎలా మొదలైందో చూద్దాం. యూఎఫ్ఓ అనే మాట ఎలా ప్రపంచాన్ని ఊపేసింది? ఏరియా 51 పేరు దీనికి ఎలా లింక్ అయింది? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే కారణం, 1947 రోజ్వెల్ ఇన్సిడెంట్. సంవత్సరం 1947, ప్రదేశం రోజ్వెల్, న్యూ మెక్సికో. సమయం రాత్రి, ఫుల్గా వర్షం, ఉరుములు. ఇంతలో ఒక భారీ శబ్దం. ఉదయం లేచి చూసిన ఒక రైతు తన పొలంలో వింతగా పగిలిన వస్తువులు, మెటల్ లాంటి వాటి ముక్కలు. కానీ అది సాధారణ మెటల్ కాదు, వంచిన తిరిగి స్ట్రైట్ అయ్యేలా ఉంది. రైతు భయపడ్డాడు. ఇదేంటో అని అర్థం కాలేదు. అతను అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఇక్కడే కథ మలుపు తిరిగింది. టీవీస్ లో షాకింగ్ న్యూస్ హెడ్లైన్స్. అమెరికా ఆర్మీ ఒక అధికారిక స్టేట్మెంట్ ఇచ్చింది. న్యూస్ పేపర్స్ లో పెద్ద హెడ్లైన్స్ వచ్చింది, ఆర్మీ రికవర్స్ ఫ్లయింగ్ డిస్క్ అని. అంటే సైన్యం ఒక ఎగిరే డిస్క్ స్వాధీనం చేసుకుందని. ఇక్కడే అసలు ట్విస్ట్. ఒక రోజు తర్వాత సడన్ గా మారింది కథ. తర్వాత రోజు ప్రభుత్వం ప్రెస్ మీట్కి వచ్చి చెప్పింది, అది యుఎఫ్ఓ కాదు, ఇది ఒక వెదర్ బెలూన్ మాత్రమే. పత్రికలు కూడా అలాగే రాశాయి. కానీ ఇప్పుడు ప్రజలు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒక్క రాత్రిలో నిజం ఎలా మారిపోయింది? ముందు ఫ్లయింగ్ డిస్క్ అన్నారు కదా, ఇప్పుడు ఎందుకు బెలూన్ అంటున్నారు? ఇక్కడే ప్రజల నమ్మకం కూడా దెబ్బతింది. యుఎస్ ప్రజల్లో కవరప్ థియరీ పుట్టింది. ప్రజలు ఎలా అనుకోవడం మొదలుపెట్టారు, ఏదో దాచుతున్నారు, నిజం బయటకు రాకుండా చేస్తున్నారు. ఇది సాధారణ బెలూన్ అయితే మొదటే ఎందుకు చెప్పలేదని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే అడిగారు. ఇక్కడే ఒక కొత్త పదం పుట్టింది, గవర్నమెంట్ కవరప్. అంటే ప్రభుత్వం నిజాన్ని దాచుతుందని. ఈ అనుమానం తర్వాతి రోజుల్లో ఏలియన్స్ కథగా మారిపోయింది. యుఎఫ్ఓకి మీనింగ్ తెలుసా మీకు? యుఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. గాల్లో ఏదో ఎగురుతుంది, కానీ అది ఏంటో తెలియదు. యుఎఫ్ఓ అంటే తప్పకుండా ఏలియన్ స్పేస్ షిప్ అని కాదు, కానీ ప్రజలు ఎలా అర్థం చేసుకున్నారంటే అది ఏలియన్ స్పేస్ షిప్ అని వాళ్ళైతే అర్థం చేసుకున్నారు. అప్పట్లో టెక్నాలజీ గురించి ఎక్కువగా అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళైతే ఎలా అనుకున్నారన్నమాట. కాబట్టి వింతగా కనిపిస్తే ఏలియన్ అనుకోవడం ఈజీ అయింది. రోజు ఏరియా 51కి ఎలా లింక్ అయింది అనేది
ఇప్పుడు మనం తెలుసుకుందాం. రోజుల్లో పడిన వస్తువులను ఎక్కడికి తీసుకెళ్లారు? అధికారికంగా సైన్యం తీసుకెళ్ళింది. కానీ ఎక్కడ? అప్పట్లో ఏరియా 51 గురించి ఎవరికీ తెలీదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ప్రజలు ఎలా అనుకున్నారు? అలాంటి వస్తువులను సాధారణ వేస్‌కి తీసుకెళ్లరు. అవి అత్యంత రహస్య ప్రదేశాలకే తీసుకెళ్తారు. అలా ఏరియా 51 పేరు రోజ్‌వెల్ కథతో అయితే జగైంది. రాజ్‌వెల్‌లో పడింది ప్రాజెక్ట్ మొగుల్ అనే ఒక రహస్య ప్రాజెక్ట్ ఇది. గాల్లో శబ్దాలను పట్టుకునే బలూన్ సిస్టమ్ సోవియట్ న్యూక్లియర్ టెస్ట్ ని గుర్తించడానికి చాలా సీక్రెట్ ప్రాజెక్ట్ కావడంతో మొదట నిజం చెప్పలేకపోయారు. కానీ ప్రజలు అప్పటికే ఏలియన్స్ కథను నమ్మేశారు. ఇప్పుడు అసలు బాంబు పడబోతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ముందుకొచ్చి నేను ఏరియా 51 లో పనిచేశాను, ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ అయితే చూశానని అన్నాడు. 1947 రాజ్వెల్ ఇన్సిడెంట్ తర్వాత ఏరియా 51 గురించి అనుమానాలు ఉన్నాయే తప్ప ఎవరు బహిరంగంగా ఇలా చెప్పలేదు. కానీ 1989లో ఒక వ్యక్తి ముందుకొచ్చాడు. అతని ఒక్క మాట ప్రపంచాన్ని షేక్ చేసింది. అతని పేరు బాబ్ లేజర్. అసలు ఈ బాబ్ లేజర్ ఎవరు? అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాబ్ లేజర్ ఒక సాధారణ వ్యక్తి కాదని, అతను ఒక సైంటిస్ట్ అని చెప్పుకున్నాడు. అమెరికన్ టాప్ సీక్రెట్ ప్రాజెక్ట్ లో పనిచేశానని అతను చెప్పుకున్నాడు. 1989లో ఒక ఇంటర్వ్యూకి వచ్చిన బాబ్ లేజర్ నేను ఏరియా 51 దగ్గర ఉన్న S4 ఫెసిలిటీలో పనిచేశానని చెప్పుకున్నాడు. అసలు S4 ఫెసిలిటీ అంటే ఏమిటి? బాబ్ లేజర్ చెప్పిన దాని ప్రకారం ఏరియా 51 మాత్రమే కాదు, దానికి దగ్గరగా ఇంకొక రహస్య ప్రదేశం ఉంది. దాని పేరు S4. అది పర్వతాల లోపల దాచిన ఫెసిలిటీ. బయట నుంచి చూస్తే ఏమీ కనిపించదు. లోపలికి వెళ్ళాలంటే ప్రత్యేక అనుమతి కావాలి. అక్కడ ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్లను గవర్నమెంట్ రివర్స్ ఇంజనీరింగ్ చేస్తుందని చెప్పాడు. ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ అండ్ రివర్స్ ఇంజనీరింగ్ బాబ్ లేజర్ చేసిన పెద్ద క్లైమ్. అక్కడ 9 ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయని, అవి భూమికి చెందినవి కాదని, వాటిని మన టెక్నాలజీతో అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని బాబ్ లేజర్ చెప్పాడు. బాబ్ లేజర్ ప్రకారం ఆ స్పేస్ క్రాఫ్ట్లు ఫ్యూయల్ లేకుండా పనిచేస్తాయి, గ్రావిటీని మ్యానిపులేట్ చేస్తాయి, మన ఫిజిక్స్ కి భిన్నంగా ఉన్నాయి. అది వింటే సైన్స్ ఫిక్షన్ సినిమా గుర్తొస్తుంది. బాబ్ లేజర్ మరో పెద్ద క్లైమ్ చేశాడు. ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ లో ఎలిమెంట్ 115 అనే పదార్థం వాడారని తను చెప్పిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అప్పట్లో పీరియాడిక్ టేబుల్ లో ఎలిమెంట్ 115 అఫీషియల్లీ లేదు. ఇది ఇమాజినరీ ఎలిమెంట్ అనుకున్నారు. కానీ చాలా సంవత్సరాల తర్వాత సైంటిస్ట్ ఎలిమెంట్ 115 అనే మాస్కోవియంగా డిస్కవర్ చేశారు. ఇక్కడే డిబేట్ మొదలైంది. బాబ్ లేజర్ అని నమ్మాలా, లేకపోతే బాబ్ లేజర్ మీద ఉన్న అతిపెద్ద ప్రశ్నలు ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. అతను చెప్పిన యూనివర్సిటీస్, అతని ఎడ్యుకేషన్ రికార్డ్స్, అఫీషియల్ ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ చాలా వరకు రికార్డ్స్ లేవు. గవర్నమెంట్ లో పనిచేసిన వాళ్ళు అంటారు అతను ఇక్కడ పని చేయలేదని చెప్పేసి. బాబ్ లేజర్ సపోర్టర్స్ ఏమంటారంటే గవర్నమెంట్ రికార్డ్స్ ని డిలీట్ చేసిందని చెప్తారు. మనం చూసిన యూఎఫ్ఓలన్నీ నిజంగా ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్లేనా, లేదా మనుషులే తయారు చేసిన సీక్రెట్ విమానాలా? ఇప్పుడు మనం మిస్టరీని కాదు, నిజాన్ని చూస్తాం. యూఎఫ్ఓస్ ఎందుకు ఎక్కువ రాత్రి వేళ కనిపిస్తాయి? మీరు ఒక విషయం గమనించారా? చాలా యూఎఫ్ఓ సైటింగ్స్ రాత్రివేళ జరుగుతాయి. దానికి కారణం సీక్రెట్ ఎయిర్ క్రాఫ్ట్ టెస్టింగ్, నైట్ టైం ఆపరేషన్స్ చేస్తారు. ఎందుకంటే లెస్ పబ్లిక్ విజిబిలిటీ ఉంటుంది కాబట్టి. కానీ రాత్రివేళ వింత లైట్లు, వింత ఆకారాలు సాధారణ విమానాల్లా కనిపించవు. అందుకే ఇది ఏలియన్ క్రాఫ్ట్ లా కనిపిస్తుంది. పైప్ ప్లేన్స్ యూఎఫ్ఓలుగా కనిపిస్తాయి. కోల్డ్ వార్ సమయంలో అమెరికా తయారు చేసిన కొన్ని విమానాలు చాలా ఎత్తులో ఎగురుతాయి. సాధారణ విమానాల్లా కనిపించవు. అప్పటి టెక్నాలజీకి అసాధ్యం అనిపించేవి. వీటిని చూసిన సామాన్య ప్రజలు ఇవి విమానాలు కాదు, ఇవి యూఎఫ్ఓలు అనుకున్నారు. కానీ వాస్తవానికి ఇవి క్లాసిఫైడ్ స్పై ప్లేన్స్. ఇవి ఏరియా 51 లోనే టెస్ట్ చేశారు. 1980s లో యునైటెడ్ స్టేట్స్ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ F117ని ఇంట్రడ్యూస్ చేశారు. అసలు స్టెల్త్ టెక్నాలజీ అంటే ఏమిటి? రాడార్ కి చిక్కకుండా, శబ్దం తక్కువగా వచ్చి కంటికి కనిపించకుండా ఎగిరే టెక్నాలజీని స్టెల్త్ టెక్నాలజీ అంటారు. ఇది ఏలియన్స్ కాదు, ఇది ఫిజిక్స్ ప్లస్ ఇంజనీరింగ్. కానీ ఈ టెక్నాలజీని మొదటిసారి చూసిన వాళ్ళు ఇది అద్భుతంలా కనిపించింది. ఏరియా 51 ఎందుకు ముఖ్యమైనది? ఎందుకంటే హైలీ రెస్ట్రిక్టెడ్ ఎయిర్ స్పేస్, డెజర్ట్ టెరైన్, ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ పాసిబుల్, నో పబ్లిక్ ఇంటర్ఫిరెన్స్. ఇక్కడే ప్రోటోటైప్స్ టెస్ట్ చేశారు. ఫెయిల్యూర్స్ కూడా జరిగాయి, యాక్సిడెంట్ కూడా దాచారు. ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయితే ప్రజలకు తెలియకూడదు, ఇక్కడే సీక్రెసీ అవసరం. డిక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ బయటపడినాయి. చాలా కాలం తర్వాత అమెరికా ప్రభుత్వం కొన్ని క్లాసిఫైడ్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేసింది. అవి ఏమంటున్నాయంటే ఏరియా 51 లో ఏలియన్ ఎక్స్పెరిమెంట్స్ గురించి కాదు, సీక్రెట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ గురించి. ఇవి చూసిన తర్వాత చాలా సైంటిస్ట్స్ ఇలా అన్నారు, మోస్ట్ యూఎఫ్ఓ సైటింగ్స్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ అని. ఇక్కడ మిస్టరీ ఇంకా బతికే ఉంది. ఏలియన్స్ వర్సెస్ బిలీఫ్. ఇక్కడ ఒక సైకలాజికల్ విషయం ఉంది. సైన్స్ చెప్తుంది ఎవిడెన్స్ కావాలని, ప్రూఫ్ కావాలని. బిలీఫ్
బిలీఫ్ చెప్తుంది ఫీలింగ్స్ చాలు, ఎక్స్పీరియన్స్ చాలు అని. యూఎఫ్ఓ సైటింగ్స్ లో బిలీఫ్ గెలిచింది. ఎందుకంటే ఫియర్, క్యూరియాసిటీ, గవర్నమెంట్ సీక్రెసీ, సైన్స్ ఆన్సర్ ఇచ్చిన ప్రజలు పూర్తిగా నమ్మలేదు. అమెరికన్ గవర్నమెంట్ ఇది ఏలియన్స్ కాదు, ఇది అన్నోన్ మాత్రమే అని ఒక ప్రెస్ నోట్ లో అయితే చెప్పింది. మిస్టరీ ఇంకా లైవ్ ఉంచింది. అవును, కొన్ని ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు మరియు ప్రముఖులు ఏలియన్స్ లేదా యూఎఫ్ఓల గురించి మాట్లాడారు. కానీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఎవరు ఏలియన్స్ ఉన్నాయని అధికారికంగా నిరూపించలేదు. చాలా మంది అజ్ఞాత వస్తువులు కనిపించాయని మాత్రమే చెప్పారు. 2023లో అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ అధికారి డేవిడ్ గ్రష్ కాంగ్రెస్ ముందు చెప్పాడు. అతని ప్రకారం అమెరికా ప్రభుత్వానికి నాన్ హ్యూమన్ క్రాఫ్ట్ ఉన్నాయని సమాచారం ఉందని చెప్పాడు. అలాగే క్రాష్డ్ యూఎఫ్ఓలను రికవర్ చేసిన ప్రోగ్రాంలు ఉన్నాయని కూడా అన్నాడు. కానీ అతను ప్రత్యక్షంగా ఏలియన్స్ ని చూసినట్లు చెప్పలేదు. తనకు సమాచారం అందిందని మాత్రమే చెప్పాడు. అలానే మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు: ఆకాశంలో కొన్ని వస్తువులు కనిపిస్తున్నాయి, అవి ఎలా కదులుతున్నాయో మనకు పూర్తిగా అర్థం కావడం లేదు. అంటే యూఎఫ్ఓ సైటింగ్స్ ఉన్నాయని ఒప్పుకున్నాడు, కానీ ఏలియన్స్ ఉన్నారని చెప్పలేదు. అలానే ఫార్మర్ యుఎస్ నేవీ కెప్టెన్, నాసా రిటైర్డ్ ఆస్ట్రోనాట్ అయిన సునీత విలియమ్స్ గారు చెప్పిన దాని ప్రకారం తాను అంతరిక్షంలో చాలా కాలం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో నెలలు గడిపిన ఏలియన్ లైఫ్ లేదా యూఎఫ్ఓలను ప్రత్యక్షంగా చూడలేదని చెప్పారు. కానీ ఆమె ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. అదేంటంటే యూనివర్స్ చాలా పెద్దది, కోట్ల గెలాక్సీలు ఉన్నాయి, కాబట్టి లైఫ్ ఎక్కడో ఉండే అవకాశం ఉండొచ్చు అని ఆమె అన్నారు. అంటే ఆమె చెప్పింది పాసిబుల్ బట్ నో ఎవిడెన్స్ ఎట్. సో ఏరియా 51 గురించి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. బట్ ఏలియన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? ఏలియన్స్ ఉన్నాయనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.